ఎన్నికలు మే 13న అంటే రేపు ఒక్కరోజే వ్యవధి ఉంది. ఈ రోజుతో ప్రచారాలు ముగియబోతున్నాయి ఏపీ ఆంధ్రప్రదేశ్లో. గత 5 సంవత్సరాలు చూశారు, ఈ 5 సంవత్సరాలు చూశారు, పనులు ఎక్కువ ఏ ఏ ప్రభుత్వంలో ఉన్నాయి. ఒకవేళ సంక్షేమం అంతే ఎక్కడండి? ఒకప్పుడు 500 కూలోడు రోజు కష్టపడుకుంటాడు, ఒక 500 సంపాదించుకుంటే 300 ఇంటికి, 200 ఖర్చులకి. ఇప్పుడు 1000 సంపాదించిన 500 కాదు 200 కంటే ఇంటికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏదే మన జగన్ ఎక్కిన కానించి అదే చెబుతున్నాను. బ్రాండ్ ఏం బ్రాండ్ వచ్చినాయి? ఏం మందా మందు చెప్పనా? మందు 250 అంత, 220 అంత. ఒకప్పుడు అది పిచ్చి మందు, బ్రాండెడ్. అదే ఒకప్పుడు మందు కాదు ఇది. ఇప్పుడు తాగిన మందు కాసేపు ఉండదు, కాసేపు తాగిన మందు కాసేపు ఉండదు, తాగి చచ్చిపోవడమే. అందుకే నేను మా అన్న కలిసి మానేసాం మందు. అట్లా ఒక మాట, ఇప్పుడు పేదోడికే స్థలాన్ని ఇస్తానన్నావు. కరెక్ట్గా చెప్పాలంటే పేదోడికే ఇస్తానన్నావు. ఒక స్టేర్ కట్టి 2వ స్టేర్ 3వ స్టేర్ కట్టినోడు పేదవాడా? ఆడు పేదవాడేనా? ఆడికి ఎన్ని ఉన్నాయి. ఏ రకంగా ఇచ్చేవాడికి ఇల్లు? మధ్యలో వాలంటీర్ ఏదంటే యువగారులు ఎవరికి ఆడికి అమ్ముకోదాం. ఇవన్నీ ఎందుకు? నాకే మానకుండా ప్లాట్ వచ్చింది, రేపు పట్టకాయితం ఇస్తారు. ఇవాళ నాది ఆన్లైన్లో ఉంది, పట్టకాయితం ఇచ్చేప్పుడు నాది ఆన్లైన్, నా పట్టకాయితం రాలేదు. ఏమైపోయింది అసలు? ఉంది లేదు. అడిగితే ఆ రోజు అడిగితే ఏమన్నారంటే మళ్ళీ రాస్తాంలే, అయిపోయింది. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, నాకంటే ఒక ఏదో కూతో కాదుంది, నేను బతుకుతున్నాను, ఓకే. అసలు రోడ్డు మీద బతికేటోడు పరిస్థితి. ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నాం, అన్నం లేక కూడు లేక రోడ్డు మీద పడుకో చెప్పండి. వీళ్ళకి పెట్టే డబ్బులు వాళ్ళకి ఒక ముద్ద పెడితే కడుపు నిండా 3 పూటలు అన్నం తింటారు. వాళ్ళకి ఏదైనా కట్టిపోయావా వాళ్ళ స్థానానికి? ఏది ఇంత పిల్లోని అడిగినా చెప్తాడు, జగన్ వస్తాడా సైకిల్ గుర్తు వస్తుందా అంటే సైకిల్ గుర్తు వస్తుందా అంటాడు. ఆ మాటకు ఒకటానికి అర్థం చేసుకోవచ్చు. సైకిలే గుర్తు వస్తుంది అన్న. ఏ 5 సంవత్సరాల ప్రభుత్వంలో సంక్షేమం ఎక్కువ ఉంది, రెండోది అభివృద్ధి ఎక్కువ ఉంది. దానకరుణుడు, డబ్బులు ఇస్తాడు, ఏ పని ఏ అవసరం అయినా ఆపదలు వచ్చినా సరి చేస్తాడు. ఆయన మంచోడు. జగన్ కూడా పిల్లలకి అమ్మఒడి అని చెయ్యొతని అందరికి ఆడవాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఆయనే గెలుస్తాడు. మామూలుగా వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తే ఎక్కువ ఉంటుంది. షర్మిల గారికి ఏం ప్రభావం ఏమో లేదండి, ఊరినే ఏదో ఇప్పుడు అంతేగాని ఆమెదేమో ఇక్కడ ఏమో ప్రభావం లేదు. ఏమైనా కడప జిల్లాలో ఏమైనా కానీ మనకు తెలియదు, కానీ ఇక్కడేం లేదు. 100 కొట్టుకెళ్తే రాళ్ళు అంటే ఒక 50 ఎన్నో కొట్టుకుంటారు అంతే. పోలవరం మంత్రులు వీళ్ళ వల్ల అవుతుందండి. మోడీ గారు సాయం చేస్తేనే పోలవరం అయ్యిద్ది. మోడీ గారు విజయవాడ రావడం జరిగింది, పుట్టుకలో కలిసి ర్యాలీ చేసి బహిరంగ సభ పెట్టారు. ఆ ప్రభావం ఏమైనా ఉండొచ్చు అంటారా ఈసారి? ఇక్కడ లేదు, మోడీ గారి ప్రభావం ఏమి లేదు అసలు. ఎమ్మెల్యేలు ఇద్దరు కానీ పోటీ. ఇక్కడ మా రోజులుగా చూసుకుంటే శాశ్వత భూ హక్కు గురించి కొన్ని రైతుల్లో అనుమానాలు ఉన్నాయి. మరి అవేమన్నా ఈసారి సెంటిమెంట్ వరకు మారిద్ది అంటారా? ఈ రైతులకి ఏం అనుమానం అండి? ఏముంది రైతులకి? ఇప్పుడు రైతులకి చేస్తున్నాడుగా రైతు భరోసాను, లేకపోతే ఆర్థిక సాయం ఏదో చేస్తున్నాడు, పంట నష్టం అని బీమా అని అవి ఇస్తున్నాడు. సో ఫైనల్ గా ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరంటే ఒక మాటలో నేను నా దృష్టిలో జగన్ గారే సీఎం అనవాడి. ఏం చెప్పలేను సార్, అదే పోటీగా ఉంది. ఇదంతా తెలుగుదేశం గడ్డ. 20 సంవత్సరాలు మరి తెలుగుదేశం వెళ్తుంది, మరి తేప ఏది వెళ్తుందో చెప్పలేము. అది బాబాయ్ గారు మరి చూసుకుంటే ఒక పక్క ఉమ్మడి పొత్తు వీళ్ళు వస్తున్నారు, సింగిల్ గా ఈయన వస్తున్నారు. ఆయన చేసి మరి ఆయన రామంటే తెలుగుదేశం పిచ్చింగ్ అయింది. ఏది పవన్ కళ్యాణ్ గారు. శాశ్వత భూ హక్కు గురించి ఏమైనా అవగాహన ఉందా? అసలు దాంట్లో ఏమన్నా అంశాలు ఉన్నాయి? దాంట్లో ఏం లేవులేండి. అంటే ఈ పరిపాలన వచ్చేప్పటికి కొద్దిగా ఇబ్బంది పడినట్టు ఉన్నారు, అంతేగాని ఏం లేదు. అందరికి డబ్బులు లేని వాళ్ళకల్లా బాగా చూసేళ్ళండి ఈ ప్రభుత్వం కూడా. ఫైనల్ గా చూసుకుంటే ఎలక్షన్స్ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది, జూన్ 4న సోమవారం ఎలక్షన్. కౌంటింగ్ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చిందంటే ఒక్క మాట పోటీ చెప్పలేం సార్, అది ముసుగులు ఆటగా ఉంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాల కంటే ఇంకా పెంచిస్తామని ఇప్పుడున్న పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ చెప్తుంది. మరి ఎలా ఉండబోతుంది? ఏం గెలవక ముందు అట్లా చెప్తారు, గెలిచిన తర్వాత చేయాలి అయ్యి. అది బాగానే ఉన్నాయండి. ఒక పక్క సంక్షేమం అభివృద్ధితో జగన్ గారు వచ్చారు, ఒక పక్క ఇండస్ట్రీలు ఉద్యోగాల కల్పనతో ఆయన ఉన్నానంటున్నారు. ఉమ్మడి పొత్తుతో కలిసి బీజేపీతో కలిసి రావడం జరిగింది. ఈసారి ఎంత ప్రభావం ఉంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఓటింగ్? బాగానే ప్రస్తుతం అన్ని. ఓకే, మరి చూసుకున్నట్లయితే బాబాయ్ గారు, ఒక పక్క ఈ ఉమ్మడి పొత్తులో జనసేన బీజేపీ టీడీపీ యొక్క కలయిక. ఈసారి ఏపీ ప్రభుత్వం అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ రావడం జరిగింది తెలంగాణలో. అలా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయంట?
మరి ఎట్టయినా ఏదర్థంగా తెలుతులా అంతా ఎటు చూసినా ఉంటున్నారు జనం. ఓకే, మరి చూసుకున్నట్లయితే రైతు వారీగా ఈసారి ఎలా ఉంది ఈ 5 సంవత్సరాలు? ఇది పర్వాలేదు, తెలుగుదేశం అని అర్థం అనుకుంటున్నాం. మరి చూసుకున్నట్లయితే బాబాయ్ గారు మేనిఫెస్టోల్లో చూసినట్లయితే ఇప్పుడున్న పథకాల కంటే పెంచేస్తామంటున్నారు. ఆ విశ్లేషణ చూసుకున్నట్లయితే ఏదైనా మారే ఛాన్స్ ఉన్నాయి అన్నారు. ఏపీ ప్రజల యొక్క మనోభావాలు ఏమైనా మారుతాయి అంటారు ఈసారి? మారితే ఏమన్నా ఇప్పుడు బాగానే పెంచడం. ఓకే, ఏది చూసినా మరి బాబాయ్ గారు ఫైనల్ గా చూసుకుంటే 175 స్థానాలు నావే అంటున్నారు ఈయన జగన్ గారు. ఒక పక్క చూసుకుంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడి కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇది వదలడం జరిగింది నిన్న సాయంత్రం. ఏవైతే పెండింగ్ అకౌంట్లు వేయాల్సినవి ఉన్నాయో మరి ఈసారి ఎలా ఉండబోతుంది? మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈసారి ఎటువైపు ఉన్నారు? అవగాహన చెప్పండి, ఇబ్బంది లేదు. ఎటు చూసే జనం అంటున్నారు, ఎటైనా చెప్పగలుగుతాం. ఓకే, అటెన్నా ఎటెన్నా జనం కనపడరు, మరి ఎటైనా అంచనా లేదు. ఓకే, మరి బాబాయ్ గారు చూసుకున్నట్లయితే రాజధాని వికేంద్రీకరణ కానివ్వండి, పోలవరం కానివ్వండి, విశాఖ ఉక్కు కానివ్వండి, కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి. మరి ఎలక్షన్కి వచ్చేసినాయి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాలెట్ ఓటింగ్ కూడా జరిగిపోయింది. మరి ఎలా ఉండబోతుంది ఈసారి పరిణామం? అన్ని బాగానే మరి ప్రస్తుతం. ఫైనల్ గా చూసుకుంటే రేపు ఒక్కరోజు చెప్పు. మరి రేపు ఒక్కరోజు ఎవడే ఉంది, ఎల్లుండి ఓటింగ్ జరగబోతుంది. తర్వాత చూసుకుంటే జూన్ 4 కౌంటింగ్. ఏ ప్రభుత్వం రావచ్చని అవగాహన? ఏమైంది అంచనా తెలుపులేదు, ఏమైంది. ఓకే, పోటీకి వస్తాయంటారా? పరిస్థితి ఏంటారు? శివసామ వస్తాం అనుకుంటున్నాం. ఓకే.